మదర్స్ డే సందర్భంగా రెడ్డమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిత్తూరులో మదర్స్ డే సందర్భంగా రెడ్డమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. చిత్తూరు నగరం తేనిబండలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో రోగులు తరలివచ్చారు. రెడ్డమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో బెంగళూరు వైదేహి ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు జబ్బులతో బాధపడుతున్నవారికి ఉచితంగా వైద్య చికిత్సలు చేసి మందులు అందజేశారు. మదర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ణికుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్, గురజాల జీవన్, సెవెన్ హిల్స్ టీవీ ఎండీ సురేష్, కాజూరు బాలాజీ, సురేంద్రకుమార్, పచ్చప్ప, ట్రస్టు సభ్యులు, వైదేహి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నా సైడ్ నా అన్నగారు తిమ్ముడితే నా సైడ్ కొంచెం తిరగనా కొద్దిగా కొంచెం నేను కూడా సీరియస్ గా కావాలి కదా మా ఫోటోస్ కానీ వాళ్ళకి సీరియస్ గా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి తరపున ఇక్కడ తేనబండ ప్రజలకి మన వైదేహి ట్రస్ట్ వాళ్ళు గౌరవనీయులు స్వర్గీయులు ఆదికేశ్వర నాయుడు గారి కుటుంబం తరపున వైదేహి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ రెడ్డమ్మ గారి అది ట్రస్ట్ తరపున మన త్రిమూర్తి గారు, అట్లే ఇక్కడ ఉన్న ఉదయ్ గారు, మన పచ్చప్ప వార్డ్ మెంబర్సు, వాళ్ళ వార్డుకి సంబంధించిన ప్రజలకి కావాల్సిన వైద్య సేవలు ఏమేమి చేయాలో ఈరోజు పట్టణ ప్రజలకు కూడా ఈరోజు ఇక్కడికి తేనబండ 22వ వార్డులో వైద్య సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ఇదే విధంగా చిత్తూరు నియోజకవర్గంలో వైదేహి ట్రస్ట్ కానీ ఇంకా ఇతరత్ర ట్రస్టులు కానీ చిత్తూరు ప్రజలకి చాలా సేవలు అందించాలని కోరుకుంటూ, ఇట్లే మన రెడ్డమ్మ గారి ట్రస్ట్ ద్వారా త్రిమూర్తన్న ఎట్లయితే చేపిస్తున్నారో అట్లా అందరూ ముందుకొచ్చి చిత్తూరు జనాలకి మంచి సదుపాయాలు అందించాలని. త్రిమూర్తి గారి శ్రీమతి రెడ్డమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్వహించుకోవడం చాలా అభినందనీయం. ఈరోజు మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా అందరూ కూడా మాతృమూర్తులకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అటువంటి మంచి రోజున ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకం. ఈ సందర్భంగా స్వర్గీయ ఆదికేశ్వర నాయుడు గారికి, అదేవిధంగా స్వర్గీయ సత్యప్రభమ్మ గారికి, శ్రీమతి రెడ్డమ్మ గారికి నివాళులు అర్పిస్తూ, ఈరోజు త్రిమూర్తి గారు తన సతీమణి రెడ్డమ్మ గారి స్మృత్యార్థం
ఈరోజు రెడ్డమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి వైదేహి హాస్పిటల్ వారి యొక్క సంపూర్ణ సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుర్జాల జగన్మోహన్ గారికి శుభాశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం జరుగుతూ ఉంది. కానీ గుర్జాల జగన్మోహన్ రెడ్డి కానీ, మన ఎంపీ గారు కానీ, దొరబాబన్న, సురేంద్ర అన్న, మన రాజన్ గారు కానీ, జీవన్ గారు కానీ అందరి ఆధ్వర్యంలో మా పచ్చప్ప గారు దగ్గరుండి ఈ వైద్య కార్యక్రమము, ఉచిత వైద్య కార్యక్రమం అన్నీ చేయించారు. ఈరోజు ఉచిత భోజనం కూడా జరగబోతుంది. ఈ రెడ్డమ్మ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేషన్తో వైదేహి హాస్పిటల్ వారితో చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి వార్డులో కూడా దగ్గర ఈ చుట్టుపక్కల 5 వార్డులో ఉండే సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చింటారు. దీన్ని ఘనంగా హైగ్రేడ్ స్కూల్ కూడా వాళ్ళు కూడా ప్రమోట్ చేసినారు. గుడి యాజమాన్యం కూడా దగ్గరుండి ఈ సౌకర్యాలంతా దగ్గరుండి చేయించారు. ఈరోజు ఒక 500 మందికి అన్నదానం కూడా చేస్తున్నాము. ఈ రెడ్డమ్మ ట్రస్ట్ ద్వారా మా భార్య కోవిడ్లో చనిపోయినా కూడా ఇది సంవత్సరం చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తున్నాము. ఇంకా ప్రజలకు కూడా మంచి సదుపాయాలు ఈ వైద్యపరంగా మా భార్య ఉండింది కాబట్టి నేను దగ్గరుండి చేసేదానికి నా ప్రయత్నాల్లో నేను ఉన్నంతవరకు అన్నీ చేస్తున్నాను.